నిన్న మొన్న వైరల్గా చూస్తున్నది ఎంఆర్ న్యూస్ చేసిన వీడియోకి స్పందించి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇవాళ ప్రకాష్ నగర్లో గంగా భవాని మెస్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇది అంతా జిల్ల పురుగులు అవి ఉన్నాయి కాబట్టి మేము సీజ్ చేస్తున్నాము. ఇక్కడ పక్కన వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. అన్ని పురుగులు జిల్ల పురుగులు లోపల అంతా డ్రైనేజ్, సో సీజ్ చేస్తున్నాం. ఇది ప్రకాష్ నగర్. అందరికీ నమస్తే. నిన్న మొన్న వైరల్గా చూస్తున్నది ఎంఆర్ న్యూస్ చేసిన వీడియోకి ఇక్కడ మా స్థానికులు చిరంజీవి బాల చేసిన ఈ ఇన్స్పెక్షన్కి స్పందించి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇవాళ ప్రకాష్ నగర్లో గంగా భవాని మెస్ని సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎంత బ్యాడ్ పరిస్థితి ఉంది అంటే హెల్త్ రీజన్స్ ఎంతోమంది సిక్ కావడం అనేది ఈ రెస్టారెంట్ త్రూ కానీ ఇంకేం రెస్టారెంట్స్ ఉన్నాయి చూసి ఖచ్చితంగా మేము ఇన్స్పెక్ట్ చేసి ర్యాండమ్గా చేసి హెల్త్ ఆఫీసర్స్కి చెప్పేసి సీజ్ చేస్తాం. సో ఇదొక వార్నింగ్ లెక్క వేరే రెస్టారెంట్స్ కూడా తీసుకొని చుట్టుపక్కల ఉన్న బేగంపేట అన్ని వార్నింగ్ లెక్క తీసుకొని రెస్టారెంట్స్ ఇటువంటి ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకోండి, చేసుకోకపోతే మాత్రం ఇదే పరిస్థితి సీజ్ కావడం పోలీస్ కేసులు కావడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ వారికి డీసీ గారికి థ్యాంక్ యూ. స్వాతి గారు హెల్త్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఇప్పుడు ఇవాళ సీజ్ చేసినారు. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ ఈజ్ కోఆపరేటింగ్ ఫర్ దిస్. ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ కానీ వాళ్ళు చర్యలు ఏమేమి తీసుకుంటారో ఏమేమి కేసు చేస్తారో వాళ్ళు చేసి సాయంత్రం వరకు రిపోర్ట్స్ ఇస్తారు. ఇవాళ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 2 days ముందు ఏదైతే ఇక్కడ మేము రావడం జరిగిందో చూడడం జరిగిందో అదంతా ఈ 2 daysలో ఎవరైతే కర్రీ పాయింట్ నడిపిస్తున్న వ్యక్తి ఉన్నారో ఈ 2 daysలో దాన్ని చేంజెస్ చేద్దామని వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేయడం జరిగింది. మేము కంప్లైంట్ ఇచ్చిన ఎంబడే హయ్యర్ అథారిటీ ఆఫీసర్లు కానీ ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదైతే టోటల్ ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్లస్ వాళ్ళ ఒక టీం వచ్చి ఇవాళ సీల్ వేయడం జరిగింది. ఇంకోటి తనకు మేము ఏదైతే ప్రశ్నలు అడిగామో తను దానికి ఉల్టా సమాధానం ఏం చెప్పారంటే, బాబు ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ మీ ఇంట్లో వాళ్ళు తింటే ఎలా ఉంటుంది అని అంటే తను చెప్పే ఒక న్యూస్ ఏంటంటే ఇదే ఫుడ్ మేము డైలీ మా ఇంటికి తీసుకొని వెళ్ళి మా పిల్లలకు కూడా తినిపిస్తామని చెప్పడం జరిగింది. తను ఏదైతే అనుకుంటున్నాడో అది 101% తప్పు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఉండి ఏదైతే ఏరియా ఉందో చాలా పెద్ద ఏరియా, ఇక్కడ ఎంతోమంది బ్యాచిలర్స్ అలానే ఏదో ఎమర్జెన్సీగా ఫుడ్ తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ కాక్రోచ్ ఫుడ్ అనేటిది తను వండి ఇవ్వడం పబ్లిక్కి జరుగుతుంది. దీని మీద కంపల్సరీగా తగినంత చర్య తీసుకుని తనకు ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలనో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే బాగుంటుందని మా ఒక కోరిక.